ఫార్ములా ఈ రేస్ కోర్సులో కేటీఆర్ గారు ఈరోజు ఈడీ ఆఫీస్కి అపేర్ కావడం, ఈడీ ఆఫీసర్లు ఇచ్చిన నోటీస్ బేస్ చేసుకొని ఈరోజు ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తూ ఈరోజు కేటీఆర్ గారు ఈడీ ఆఫీస్కి రావడం జరిగింది. క్లియర్గా ఏసీబీ కూడా ఇన్వెస్టిగేషన్లో సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈడీ ఆఫీసర్లు కూడా ఇచ్చిన నోటీస్కి మనం సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈడీ ఆఫీస్కి రావడం జరిగింది. ఎక్కడ కూడా కేటీఆర్ గారు ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన నోటీస్కి ఒబే చేస్తూనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్గా హైకోర్టు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ అనేది పెండింగ్ ఉంది. ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా జరగలేదు కాబట్టి మేము డిస్మిస్ చేస్తున్నామని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్యూడ్ ఎవరైతే ముద్దాయిలుగా వాళ్ళని ఎవరైతే చేర్చినంత మాత్రాన వాళ్ళు అక్యూడ్ కాదండి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఏదైతే ముగ్గురు కేటీఆర్ గారిని కావచ్చు, అరవింద్ గారిని కావచ్చు, అదేవిధంగా రెడ్డి గారిని కావచ్చు, వీళ్ళు నిజంగా ఎవిడెన్స్ లేనప్పుడు ముగ్గురిని కేసు నుంచి కూడా తీసేసే అవకాశం కూడా ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ లేనప్పుడు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసు కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ మాత్రమే జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ టైంలో అరెస్ట్ చేసే రైట్ ఏ అధికారికి, ఈడీకి లేదు, ఏసీబీకి లేదు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఈ కేసులోనే కాదు ఏ కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలో కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ అధికారి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ క్లియర్గా మనం ఒకటి గమనించాలి, ఇన్వెస్టిగేషన్కి మాత్రమే రావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కాకముందు అరెస్ట్ చేస్తారు అనేది అది చాలా రాంగ్. హైకోర్టు కూడా ఆర్డర్ ఒకటి క్లియర్గా చెప్పడం జరిగింది. హైకోర్టు ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది, ఎఫ్ఐఆర్ అయిన 3 రోజులకి మీరు హైకోర్టుకు రావడం జరిగింది. అంటే ఇప్పుడు జస్ట్ 15-20 డేస్ అవుతుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా ఉంది. అరెస్ట్ చేసే రైట్ ఏ అధికారికి లేదండి. క్లియర్ ఇది.